Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో ప్రతి దాంట్లో కూడా పోపు దినుసుల్లో ఇది ఉంటుంది. అయితే జీలకర్ర జీరా వాటర్ తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అయితే జీరా వాటర్ ప్రిపరేషన్ ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువు గారు, అంటే పోపు దినుసులు ఉన్నాయంటే వాటిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉండబట్టే అదొక పోపుల డబ్బాలో చేరిపోయాయి. వంటిల్లే ఔషధశాల ఇలా చెప్తూ ఉంటారు. అయితే జీరా వాటర్ చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. జీరా వాటర్ తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని. ఏంటి అంత స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయి దాంట్లో? స్పెషల్ బెనిఫిట్స్ లేకుండా అంటే మనకి ఈ స్ప్రౌట్స్ లేకపోతే ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో చాలా రకాలు ఉన్నా మనకి అధిక ప్రాధాన్యత జీలకర్రలాగే ఉంటుంది సోంపు, కానీ దాన్ని మనం వంటల్లో వాడడం, అది అరోమాటిక్గా వాడిని ఆ భోజనం చేసిన తర్వాత తీసుకుంటాం. కానీ ఇక్కడ జీలకర్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత మన శరీరంలో వాతము, పిత్తము, కఫము, కెటబాలిజం, మెటబాలిజం, ఎనబాలిజం వీటి మీద పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం తీసుకునేది ఈ జీలకర్ర అనేది పిత్త ఆధిక్యతని, అలాగే పిత్తం చెడిపోయిన పిత్తాన్ని బాగు చేయడానికి, అలాగే కఫాన్ని సరి చేయడానికి కూడా జీలకర్రని 2 సందర్భాల్లో వాడతారు. ప్రధానంగా అధికంగా పిత్తాన్ని బాగు చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకి సోంపు కూడా పిత్తం యొక్క ఆధిక్యతను తగ్గించడానికి, పిత్తం చెడిపోతే బాగు చేయడానికి సోంపు ఉపయోగపడుతుంది. కానీ అది కఫానికి పనిచేయదు. ఇది కఫాన్ని బాగు చేయటానికి, అంటే మన శరీరంలో ఈ 3 కూడా అధికంగా వృద్ధి చెందడము, చెడిపోవడం రెండే జరుగుతాయి. వాటిని బాగు చేయడానికి, వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాతము, పిత్తము, కఫము 3 కూడా ఆయా సందర్భాలలో తిథుల ప్రకారం, ఋతువుల ప్రకారం, మనిషి యొక్క జీవన విధానం ప్రకారం మారుతూ ఉండాలి. శారీరక శ్రమ చేసే వాళ్ళకి వాతం సరిగా లేకపోతే బలహీనంగా ఉంటారు, పని సరిగా చేయలేదు. అలాగే శారీరక శ్రమ లేని వాళ్ళకి మనకి పిత్తం అధికంగా ఉంటే, పిత్తం చెడిపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీళ్ళకి పిత్తం అధికంగా ఉండాలి శారీరక శ్రమ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పిత్తం బాగుండాలి, అలాగే వాతం బాగుండాలి. వాళ్ళకి కఫం తక్కువగా ఉండాలి. కూర్చొని చేసే వాళ్ళకి కఫం బాగుండాలి. కఫం అక్కడ చెడిపోయినా, అధికమైన, అంటే చేస్తున్న పనులను బట్టి, తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి మన జీవన విధానం ఉండాలి. కాబట్టి కొన్ని పదార్థాలని, అంటే పోపుల పెట్టెలో ఉండేటువంటి లిస్ట్ ఏముంది? జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఇవి ప్రధానంగా ఉండేవి. దాంతోపాటు మిగతావి యాడ్ అయినాయి. తాలింపుల్లో వేసేవి కాదు, అవి మసాలాలో వేసేవి. తాలింపుల్లో వేసేది ప్రధానంగా జీలకర్ర, మనం ఎక్కువగా వాడాల్సింది. ఇప్పుడు అవన్నీ పోయి దాంట్లోనే కొంచెం మినపప్పు వచ్చింది రుచి కోసం, శనగపప్పు వచ్చింది, ఎండుమిర్చి వచ్చినాయి పోపుల పెట్టెలో అవి లేవు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, ఆవాల్లాగే ఇంకొకటి ఉంటుంది, అసలు ఎవరికీ తెలియదు, వాంటేలు అని ఉంటాయి. ఇవి మనకి ప్రధానంగా ఇంగువ, తాలింపుల్లో మనం ప్రధానంగా వాడాల్సినటువంటి దినుసులు. అందులో ప్రధానంగా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జీర్ణశక్తి అందరికీ తగ్గిపోయింది. జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవటానికి, అంటే మన శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మీద జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది అని సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు. విసర్జన వ్యవస్థ, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, మన శరీరంలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కడుపులో ఉండేటువంటి జఠరాగ్నిని ప్రజ్వలింపచేసి అరుగుదలని మెరుగుపరచడం ద్వారా ఆ బర్న్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ని మలం విసర్జన ద్వారా బయటికి పంపడానికి జీలకర్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది చూడండి మీరు, మసాలా దినుసుల్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయి మోషన్లో, అంటే అవి కూడా అరగని స్థితిలో ఉంటాయి. అందుకని వీటిని కొంచెం కచ్చాపచ్చా దంచి తాలింపులో వేస్తే ఆ అరోమా మనకి పదార్థానికి సువాసనని, మనలో ఆకలిని, తాలింపేసిన వెంటనే మనకి చారు తాలింపేస్తే అప్పటి వరకు ఉన్న ఆకలి ఇంకొంచెం పెరుగుతుంది. అంటే వాటికి ఉన్నటువంటి అరోమాటిక్ ద్వారా కూడా మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. చూడండి చాలామందికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, అప్పుడు కొంచెం జీలకర్ర బొగ్గన పెట్టుకుంటే
ఆ వాటర్ మింగుతూ ఉంటే ఎక్కిళ్ళు తగ్గుతూ ఉంటాయి. అంటే ఎసిడిటీ తీవ్ర స్థాయికి వచ్చేసింది, బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయ్యి వాటర్ని అడుగుతుంది. ఒకేసారి వాటర్ తాగేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి జీలకర్రని బొగ్గన పెట్టుకుంటే ఆ వచ్చేటువంటి లాలాజలంతో కూడిన యాంటాసిడ్ ముందు గ్యాసెస్ని సప్రెస్ చేస్తుంది. ఒక లేయర్ లాంటి పొర వెళ్ళి డ్యామేజ్ అయినటువంటి స్కిన్ని సూతనింగ్ చేస్తుంది. తర్వాత అప్పుడు మనం లిక్విడ్స్ తీసుకోవడం అవి చేస్తే మంచిది. అందుకని జీలకర్రకి చాలా ప్రాముఖ్యత, రుచిని పుట్టిస్తుంది సరే నాలుకకి. ఎండోక్రైన్ గ్లాండ్ యాక్టివ్ అవడం ద్వారా వ్యర్థాలు విసర్జింపబడి ఎక్సోక్రైన్ గ్లాండ్ వ్యవస్థ అంటే శోషరస వ్యవస్థ పదార్థాల్లో ఉన్నటువంటి పోషక విలువల్ని శరీరం తీసుకునే విధంగా చేస్తుంది. అంటే నా చిన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు మేము బాగా వినేది ఏంటంటే, మా అమ్మమ్మ గారు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు మెత్తగా నూరి జీలకర్ర ధనియాల రసం దాంట్లో 2-3 రకాల ఆకులు కలిపేవారు. అది దొరకకపోతే అల్లం వేస్తే అల్లం జీలకర్ర ధనియాలు రసం మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే అల్సర్స్ ఉంటే తగ్గుతుంది. దగ్గు ఆయాసం ఇలాంటివి ఉంటే అద్భుతమైనటువంటి పరిష్కారం జీలకర్ర ప్రధానంగా ఉంటుంది. జీరా వాటర్ మార్నింగ్ తీసుకుంటే సరిపోతుందా? అవునమ్మా, ఇదంటే నైట్ సోక్ చేసి నైట్ అంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే దీన్ని కొంచెం వేడి చేస్తే, ఇది ఇంకా కలర్ రాలేదు బాగా ఎక్కువ నానితే ఏమవుతుందంటే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. ఎల్లో కలర్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, పదార్థంలో ఉన్నటువంటి కృత్రిమంగా వచ్చేది కాదు, న్యాచురల్గా వచ్చేటువంటి ఎల్లో కలరు సెల్ రిజర్వేట్కి దోహదం చేస్తుంది. జీలకర్ర కూడా మన శరీరంలో ఉన్నటువంటి రిజనరేట్ ఆర్గాన్స్ ఉన్నాయి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ సెల్స్ అన్ని రిజనరేట్ చేసి వాటిల్ని అభివృద్ధి పరుస్తుంది. సెల్ రీజనరేషన్, యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కొత్త సెల్స్ రావాలి అన్నప్పుడు జీలకర్ర నీళ్ళని ఉదయం నైట్ నానబెట్టి ఉదయం ఒక 5 నిమిషాలు మరగబెట్టి వడకట్టి దాన్ని తీసుకోవడం. కొంచెం కచ్చపచ్చ దంచితే దాంట్లో ఉన్నవన్నీ ఆ పోషక విలువలన్నీ కూడా వాటర్లో బాగా తీసుకుంటుంది. దాన్ని మనం మరగబెట్టి గోరువెచ్చగా కొంచెం తేనె వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మింట్ వేసుకోవచ్చు. గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది, ఇది జీరా టీ, జీరా సూప్లా తాగొచ్చు. కొంచెం ఇవి ఉంటుంది మన బ్లాక్ సాల్ట్, టేస్ట్ చాలా అరోమాటిక్గా చాలా బాగుంటుంది. మసాలా జీరా టీ ఇలా కూడా తాగొచ్చు. దానివల్ల చాలా ప్రయోజనాలు, కొన్ని మనకు తెలిసినవి మాట్లాడుకున్నాం, తెలియనివి ఇంకెన్నో. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేది. జీలకర్రని తాలింపులో బాగా ఎక్కువ వెయ్యండి, ఏమీ లేవు తినడానికి, కొంచెం ఇమ్మీడియట్గా 2 కరివేపాకు రొబ్బలు వేసి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు వేస్తే జీరా రైస్ ఆకలిని వృద్ధి చేస్తుంది, ఆకలి ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. జీరా వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది. జనరల్గా కూడా చెప్తుంటారు జీరా సోడా కూడా దొరుకుతుంది కదా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా కానీ వీటిని వాడాలి, ఈ పోపుల పెట్టెలో పెట్టారంటే అవి మన ఆరోగ్యానికి మేలు చేకూర్చేవే. సో పరిమితిగా వాడుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.